హాయ్ టీమ్. సో మన తెలుగు వాళ్ళకి అందరికీ హెల్ప్ అయ్యేలాగా ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మెయిన్గా ఇందులో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అంటే ఈ 3 వ్యాలిడేషన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. సో మీకు అందరికీ తెలుసు మన కాల్లో 3 వ్యాలిడేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 వ్యాలిడేషన్స్ యొక్క ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ 40 మినిట్స్ ఒక కస్టమర్తో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఆ ఎండ్ రిజల్ట్ పాజిటివ్గా రావాలి, అంటే ఎక్కువగా సేల్స్ ఎక్కువగా క్లోజింగ్ కావాలి అనే ఉద్దేశంతో ఈ 3 వ్యాలిడేషన్ పెట్టిండేది అనమాట. సో ఆ 3 వ్యాలిడేషన్స్ ఏంటి? ఒకటి, బిగినింగ్లోనే చెప్పేస్తాము, సార్ నీకు కాల్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే మన ఫినాన్షియల్ అప్లికేషన్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అది గైడ్ చేయడానికి కాల్ చేశాను సార్, ఇది మొదట్లో చెప్పేస్తారనమాట. అంటే ఇందులో పేమెంట్ ఉంది, మీరు పేమెంట్ చేయాలి అని చెప్తున్నారు. రెండో వ్యాలిడేషన్ ఏంటి? సార్ మీరు లాస్ట్ 1 వీక్ లేకుంటే 1 మంత్ 15 డేస్ ఇంకా మన అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, ఇంకా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వాళ్ళకి ఏదైనా మనీ ఇష్యూ ఉందా, లేకుంటే వాళ్ళకి అర్థం కాలేదా, ఆ రీజన్ కనుక్కుంటున్నారు. మూడోది, వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఉందనేసి, ఆ స్కాలర్షిప్ ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుందనేసి, సో వాళ్ళ దగ్గర ఫోన్పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు అది కూడా ఉందో లేదో కనుక్కుంటున్నారు అనమాట. సో ఈ 3 వ్యాలిడేషన్ అయిన తర్వాత మనకి కస్టమరు నో చెప్పడానికి ఛాన్స్ ఉండకూడదు అనేసి ఈ 3 వ్యాలిడేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో మీకు ఈ 3 వ్యాలిడేషన్ని ఇన్ డీటెయిల్గా ఎలా మాట్లాడాలి అది మీకు గైడ్ చేయబోతున్నాను. అలాగే ఎండ్ టు ఎండ్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో కంపల్సరీ ప్రతి ఒక్కరు డీటెయిల్గా వాచ్ చేయాలి. సో మన మొదటి వ్యాలిడేషన్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, నేను పరమేష్ మాట్లాడుతున్నాను, మీ రిలేషన్షిప్ మేనేజర్ని, indianmoney.com ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ టీమ్ నుండి. సార్ మీరు మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని అందులో స్టాక్ మార్కెట్ కోర్స్ వాచ్ చేస్తారు కదా సార్, ఎలా అనిపించింది? వాళ్ళు మనకి ఆ స్టాక్ మార్కెట్ కోర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. ఇది అయిన తర్వాత సార్ నేను మీకు కాల్ చేసిన ఉద్దేశం ఏంటంటే మన ఫినాన్షియల్ అప్లికేషన్ ద్వారా మీకు ఎలా హెల్ప్ అవుతుంది అది తెలియచేసి, అలాగే ఈ అప్లికేషన్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చో గైడ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి కాల్ చేశాను సార్. ఇది మొదటి వ్యాలిడేషను. సో దీన్ని ఫాలో అయ్యారంటే మీకు కస్టమర్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, సార్ నేను కాల్ చేసిన ఉద్దేశం ఏంటంటే మీరు మీ దగ్గర పేమెంట్ చేయించడానికి ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. సో ఇక్కడ కొంతమంది పేమెంట్ చేయాలా, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటున్నాను, అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే డ్రాప్ అయిపోతారు అనమాట. ఇది మొదటి వ్యాలిడేషను. సో రెండో వ్యాలిడేషన్కి వెళ్ళే ముందుగా మీకు ఛాన్స్ దొరికితే కస్టమర్ కనుక్కోండి, సార్ మీకు మన అప్లికేషన్ గురించి ఎలా తెలిసింది సార్, ఫేస్బుక్ ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా మీకు ఎలా తెలిసింది సార్? సో అది అడగండి, మీకు ఎందుకంటే కాల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి మీకు అది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది కనుక్కోండి. నెక్స్ట్ సెకండ్ వ్యాలిడేషన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వ్యాలిడేషన్ కంటే ముందుగా కొంచెం బ్రీఫ్గా మన యాప్ గురించి మాట్లాడాలి, మన కంపెనీ గురించి మాట్లాడాలి. సార్ ఐఎమ్ షూర్ మీకు తెలిసే ఉంటుంది, ఇలా ఉండాలి. ఎందుకంటే సార్ మీకు తెలిసే ఉంటుంది కదా సార్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ వచ్చేసి ఇండియాలోనే నంబర్ 1 ఫైనాన్షియల్ అలాగే లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ యాప్ సార్. ఇందులో మనకి 3 సెగ్మెంట్లో కోర్సు ఉన్నాయి సార్. ఒకటి పర్సనల్ ఫినాన్స్ గురించి, 2 వ్యవసాయం గురించి, 3ది వ్యాపారం గురించి. ఇలా మనకి 3 సెగ్మెంట్లో కోర్సు ఉన్నాయి సార్. సో ఇన్ఫ్యాక్ట్ సార్ మన అప్లికేషన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే మన అప్లికేషన్ని ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఎవరైతే అచీవ్ చేశారో అలాంటి వాళ్ళే ఇక్కడ నేర్పిస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ రన్ చేస్తూ ఎవరైతే సంవత్సరానికి 2 crore రూపీస్ అర్న్ చేస్తున్నారో అలాంటి రియల్ ఫార్మరే మనకు నేర్పిస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే స్టాక్ మార్కెట్ గురువులాగా పిలువబడే సిఎస్ సుధీర్ సారు వాళ్ళే మనకు నేర్పిస్తారు స్టాక్ మార్కెట్లో మనము ఎలా ఎక్స్పర్ట్ కావచ్చు అనేసి. ఇలా సో ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్ ఎవరైతే అచీవ్ చేశారో అలాంటి రియల్ హీరోస్ మనకు నేర్పిస్తారు సార్. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా సార్ మన అప్లికేషన్ని ఎన్ఎస్డిసి వాళ్ళు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అప్లికేషన్లో ఉన్న ప్రతి కోర్సు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేశారు సార్. సార్ నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా మీకున్న అన్ని గోల్స్ ఎలా అచీవ్ చేయగలరో మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. ఒకసారి స్పీకర్ ఆన్ చేసుకోండి, లేకుంటే మీరు హెడ్సెట్ యూజ్ చేస్తుంటే కనెక్ట్ చేసుకొని ఒకసారి మీ ఫోన్లో ఉన్న మన ఇండియన్ మనీ యాప్, మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ఒకసారి ఓపెన్ చేయండి సార్. ఇలా మీరు కస్టమర్కి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళని అప్లికేషన్ ఓపెన్ చేయమని చెప్తారనమాట. సో అప్లికేషన్ ఓపెన్ చేయమని చెప్పినప్పుడు మీరు చెక్ చేసుకోవాలి, సో లాస్ట్ సీన్ అక్కడ చేంజ్ అయిందా లేదా, అంటే వాళ్ళకి ఇంటర్నెట్ ఉందా లేదా, లైవ్లో మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ వర్క్ అవుతుందా లేదా కనుక్కోవాలని చెక్ చేయాలన్నమాట. అది మీరు బ్రిలియంట్గా ఉండాలి. ఇది అయిన తర్వాత సెకండ్ వ్యాలిడేషన్ క్వశ్చన్ అడగబోతున్నారు. ఇది కేర్ఫుల్గా అడగాలి. సార్ ఐఎమ్ షూర్ సార్ మీరు మన అప్లికేషన్ని లాస్ట్ ఆల్మోస్ట్ 1 వీక్ యూజ్ చేస్తున్నారు,
స్టాక్ మార్కెట్ గురించి కోర్స్ టీచర్ వాచ్ చేశారు. సో మీరు రెగ్యులర్గా మన అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. నేను తెలుసుకోవచ్చా సార్ ఇంకా ఎందుకు మీరు మన అప్లికేషన్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు? అంటే ఇది ఎలా ఉండాలంటే మామూలుగా అందరూ వాళ్ళే మన అప్లికేషన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు, మీరు ఇంకా ఎందుకు చేసుకోలేదు సార్ అనేలాగా ఉండాలి. అంతేగాని సార్ ఏదో ఒక ఆర్గ్యూ లాగా ఇంకా ఎందుకు చేసుకోలేదు సార్ అలా ఉండకూడదు అనమాట. ఎలా ఉండాలంటే సార్ మీరు మన అప్లికేషన్ లాస్ట్ 1 వీక్గా యూజ్ చేస్తున్నారు, అలాగే స్టాక్ మార్కెట్ కోర్స్ టీచర్ వాచ్ చేశారు, మ్యూచువల్ ఫండ్ కోర్స్ టీచర్ వాచ్ చేశారు, ఒక ఎకరం భూమిలో నెలకి ఎలా 1 లాక్ రూపీస్ అర్న్ చేయాలో ఆ కోర్స్ వాచ్ చేశారు. సార్ నేను తెలుసుకోవచ్చు సార్ ఇంకా ఎందుకు మీరు మన అప్లికేషన్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సార్ ఇలా అడుగుతారనమాట. ఇక్కడ మనకి పాజిబుల్గా వచ్చేసి 4 రకాల రిప్లై వస్తుంది. 4 రకాల రిప్లై. ఒకటి, నేను ఎక్కడో సార్ ఆన్లైన్లో నాకు మీ అప్లికేషన్ పూర్తిగా అర్థం కాలేదు. రెండోది, నాకు టైం లేదు. మూడోది, మనీ లేదు. నాలుగోది, ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు ఏం చేయాలంటే సో ఆ రీజన్ ఎందుకో కనుక్కోండి. సో అది మీ కంట్రోల్లో ఉంది, దాన్ని మీరు హ్యాండిల్ చేయగలరు అంటే మాత్రం ముందుకెళ్ళండి. లేకపోతే నో ప్రాబ్లం సార్, ఎనివే మీకు మన అప్లికేషన్ ఉన్న అన్ని కోర్సుకి మొదటి వీడియో ఫ్రీగా ఉంటుంది, దాన్ని వాచ్ చేసి అక్కడే కాల్ ఎండ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్, నా దగ్గర మనీ లేదు ఉంటే దీన్ని డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలి. మనీ లేదు ఉంటే వెంటనే మీరు సార్ అప్పుడు లేదు ఇప్పుడు ఉందని అడగకూడదు అనమాట. అంటే 1 వీక్ బ్యాక్ ముందు మనీ లేదు ఇప్పుడు ఉందని అడిగితే ఇప్పుడు లేదు అనేసి కాల్ పెట్టేస్తారనమాట. దాన్ని డిఫరెంట్గా వ్యాలిడేట్ చేయాలి. ఎందుకంటే మీరు 20 మినిట్స్ 30 మినిట్స్ మాట్లాడిన తర్వాత మనీ లేదని చెప్తే మీ ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది. అందుకు ఇప్పుడు వ్యాలిడేట్ చేయాలన్నమాట. ఎలా చేయాలి? ఇంట్రెస్టింగ్గా వ్యాలిడేట్ చేయాలి. సార్ ఐఎమ్ షూర్ మీకు తెలిసే ఉంటుంది, మన అప్లికేషన్లో ఉన్నదే 3 ప్యాకేజెస్. 3 మంత్స్కి ఉంది, 1 ఇయర్కి ఉంది, 3 ఇయర్స్కి ఉంది. 3 మంత్స్ ప్లాన్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 5,999. ఇప్పుడు డిస్కౌంట్కి 3,999కి ఇస్తున్నాము. 1 ఇయర్ ప్లాన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 9999. ఇప్పుడు డిస్కౌంట్కి 7,999కి ఇస్తున్నాము. 3 ఇయర్స్ ప్లాన్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 24,999. ఇప్పుడు డిస్కౌంట్ మీకు 11,999కి ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 30-40% మనకి డిస్కౌంట్కి ఇస్తున్నాం సార్. అండ్ మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా అన్ని కోర్సెస్ వాచ్ చేయొచ్చు సార్, అన్ని కోర్సెస్ వాచ్ చేయొచ్చు. అండ్ 3 సెగ్మెంట్లో ఉన్న అన్ని కోర్సెస్ వాచ్ చేయొచ్చు, అదర్ బెనిఫిట్స్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో సార్ మీకు మన అప్లికేషన్ బాగా నచ్చితే కనీసం 3 మంత్స్ కూడా మీరు ప్లాన్ చేయగలరు కదా సార్? నో సార్ అంత కూడా లేదు, ఓన్లీ 1,000 రూపీసే ఉంది, 2,000 రూపీసే ఉందంటే అక్కడే మీరు కాల్ ఎండ్ చేసి యూ కెన్ ఫోకస్ ఆన్ నెక్స్ట్ కాల్ అనమాట. సో ఎస్ ఐ కెన్ అట్లీస్ట్ నాకు అప్లికేషన్ బాగా నచ్చితే నేను 3,999 పే చేయగలను అలా అన్నప్పుడు మీరు కాల్ ముందుకెళ్ళాలన్నమాట. ఇది ఇన్ కేస్ నా దగ్గర మనీ లేదు అంటే. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి నాకు టైం లేదు, నాకు అర్థం కాలేదు, అలాంటి వాళ్ళకి ఈజీ అనమాట. సో ఆ కాల్ ముందుకెళ్తుంది, ఈజీగా ముందుకెళ్తుంది. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఐఎమ్ షూర్ మీకు తెలిసే ఉంటుంది. మన ఫినాన్షియల్ మ్యాప్లో మనకి 3 రకాల ప్యాకేజ్ ఉన్నాయి సార్. 3 మంత్స్కి ఉంది, 1 ఇయర్కి ఉంది, 3 ఇయర్స్కి ఉంది. 3 మంత్స్ ప్లాన్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 5,999, 1 ఇయర్ ప్లాన్ 9999, 3 ఇయర్స్ ప్లాన్ 24,999. అయితే ఇప్పుడు డిస్కౌంట్కి ఇస్తున్నాం సార్. 3 మంత్స్ ప్లాన్ వచ్చేసి మీకు 3,999 దొరుకుతుంది, 1 ఇయర్ ప్లాన్ 5,999 దొరుకుతుంది. 1 ఇయర్ ప్లాన్ వచ్చేసి మనకి ఇప్పుడు 7,999 దొరుకుతుంది. అండ్ 3 ఇయర్స్ ప్లాన్ వచ్చేసి 11,999 దొరుకుతుంది సార్. ఆల్మోస్ట్ 30-40% డిస్కౌంట్ వస్తుంది సార్. అండ్ మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా మన అప్లికేషన్లో ఉన్న అన్ని కోర్సెస్ అన్ని సెగ్మెంట్లో వాచ్ చేయొచ్చు సార్. అండ్ ఈ కోర్సెస్తో పాటు మీకు అదర్ అడిషనల్ బెనిఫిట్స్ అన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు సార్. నేను ఈచ్ ప్యాకేజ్ యొక్క డిఫరెన్స్ ఏంటి అండ్ మీ ప్రొఫైల్కి ఏ ప్యాకేజ్ బాగా సూట్ అవుతుంది అది గైడ్ చేస్తాను సార్. అలాగే సార్ మన ఫినాన్షియల్ మ్యాప్లో కొంతమంది ప్రొఫైల్కి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ మీ నెంబర్ కూడా స్కాలర్షిప్ అనేది అవైలబుల్ ఉంది సార్. మీరు ఇంకా ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు సార్ ఇలా అడగాలి. స్కాలర్షిప్ని ఇంకా ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు సార్ అడగాలి. 99% మీకు వచ్చే రీజన్ ఏంటంటే స్కాలర్షిప్ సార్ నాకు దాని గురించి తెలియస్తారంటారనమాట. సో స్కాలర్షిప్ అంటే నథింగ్ బట్ డిస్కౌంట్ సార్. డిస్కౌంట్ ఉంది అంటే ఈ ఒరిజినల్ ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ కంటే ఇంకా కొంచెం తగ్గుతుంది సార్. సో నార్మల్గా స్కాలర్షిప్ వచ్చేసి సార్ రేంజ్ వచ్చేసి ఒక 200 రూపీస్ ఇంకా సమ్ టైమ్స్ అప్ టు 2,000 అప్ టు సమ్ టైమ్ 4,000 దాకా దొరుకుతుంది సార్. అది ప్రొఫైల్ టు ప్రొఫైల్ వేరీ అవుతుంది. సో నో ప్రాబ్లం సార్, నేను మీ తరపున నేనే స్కాలర్షిప్కి అప్లై చేస్తాను. నాకు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఇంతవరకు మీరు కస్టమర్ది ఏమి ప్రొఫైల్ ఏమి కనుక్కోని అవసరం లేదనమాట. ఇదంతా మీకు ఒక 4 to 5 మినిట్స్లో అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఏమేమి కలెక్ట్ చేయాలి? వాళ్ళ నేమ్ కలెక్ట్ చేయాలి. ఈ మధ్యకాలంలో వాళ్ళ నేమ్ వస్తుందన్నమాట, బై డిఫాల్ట్ నేమ్ వస్తుంది. సో వాళ్ళ స్టేటు సిటీ, వాళ్ళ ఏజు, వాళ్ళ ప్రొఫెషను, వాళ్ళ ఇన్కము అండ్ వాళ్ళకి మ్యారికల్ స్టేటస్ అనమాట. ఇంత సరిపోతుంది. ఇది అయిన తర్వాత ఇంకొక లైను సార్, ఈ స్కాలర్షిప్ వచ్చేసి ఓన్లీ గూగుల్ పే, ఫోన్పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈ 4 ఆప్షన్కి ఎక్కువ దొరుకుతుంది సార్. సో మిగతా వాటికి దొరుకుతుంది అనమాట. సో మామూలుగా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు సార్? సో సార్ నేను ఏది వాడటం లేదు సార్ అంటే అక్కడే మీరు ఇంకా కాల్ ఎండ్ చేసేయచ్చు అనమాట. సో
ఇన్ కేస్ నేను ఫోన్పే వాడుతున్నాను, గూగుల్ పే వాడుతున్నాను, క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను, డెబిట్ కార్డ్ వాడుతున్నాను అంటే ఏది వాడుతానంటే వెరీ గుడ్ సార్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఫోన్పే చెప్తే ఫోన్పే తీసుకోండి, గూగుల్ పే తీసుకోండి సార్. ఫోన్పేకి ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది సార్, లేకుంటే గూగుల్ పేకి ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది సార్, ఇలా తీసుకోండి. సో నేను మీ తరపున స్కాలర్షిప్ అప్లై చేశాను సార్. ఒక 10 minutesలో స్కాలర్షిప్ అప్రూవ్ అయిపోతుంది. అంతలోపల ఒకసారి మీకు డీటెయిల్గా మన యాప్ ప్రజెంటేషన్ ఇస్తాను సార్. సార్ మీకు ఇక్కడ ఇప్పుడు అప్లికేషన్లో బాటంలో ఏం కనపడుస్తుంది? హోమ్, కోర్సెస్, ప్రీమియం యాక్సెస్ కనపడుతుంది సార్. ఎస్ సార్. ఒకసారి కోర్సెస్ పైన క్లిక్ చేయండి సార్ అని చెప్పి, సో మీరు ఏం చేయాలంటే ఆల్ కోర్సెస్ తీసుకెళ్ళి ఆల్ గోల్స్ ఆల్ గోల్స్ అన్ని లక్ష్యాలకు తీసుకెళ్ళి మీరు ఏం చేయాలంటే వాళ్ళకి సూట్ అయ్యే ఆల్రెడీ 1-2 గోల్స్ యాడ్ చేసుకుంటారు. వాళ్ళకి సూట్ అయ్యే ఇంకొక 2-3 గోల్స్, అప్పటికే మీకు వాళ్ళ ప్రొఫైల్ తెలిసి ఉంటుంది కాబట్టి ఒక 2-3 గోల్స్ యాడ్ చేయించండి. ఇక్కడ మీ సక్సెస్ ఎలా ఉంటుందంటే మీరు వాళ్ళతో ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు గోల్స్ యాడ్ చేపిస్తారో అంత మంచిదన్నమాట. అలాగే హైలైట్ చేయండి సార్, ఫ్యూచర్లో కూడా రిమైనింగ్ గోల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ 25 గోల్స్ ఉన్నాయి అని యాడ్ చేయండి, దాన్ని హైలైట్ చేయండి. దెన్ ఒకసారి యాడ్ చేసిన తర్వాత ఒక 4 to 5 గోల్స్, అప్పుడు 4 లక్షలకు రండి. 4 లక్షల్లో వాళ్ళకి బాగా సూట్ అయ్యే ఆ గోల్ ఓపెన్ చేపించి అక్కడ లర్న్ పైన క్లిక్ చేపించి అందులో ఉన్న ఆ మొదటి కోర్సు గురించి వాళ్ళకి బాగా సూట్ అయ్యి ఆ కోర్సు గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సెషన్స్ పైన తీసుకెళ్ళి ఒక పాయింట్ మీరు చదవండి, వాళ్ళు ఒక పాయింట్ చదవాలి. లేకుంటే ఒక 3 to 4 lines మీరు చదవండి, తర్వాత వాళ్ళు చదవమని చెప్పండి. ఇద్దరు ఒకటే పేజ్లో ఉండాలి. కంపల్సరీ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇద్దరు ఒకటే పేజ్లో ఉండాలి. వీలైతే ఇంకో కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా 1-2 కోర్సు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత డిస్కస్ ఆప్షన్కి వెళ్ళండి. అందులో ఉన్న మేక్ ఏ పోస్ట్, అలాగే ఆస్క్ ఏ క్వశ్చన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత కనెక్ట్ ఆప్షన్కి వెళ్ళండి, ఎలా కనెక్ట్ కావచ్చో ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మార్కెట్ ఆప్షన్కి వెళ్ళండి, ఎలా వాళ్ళు సేల్ చేయొచ్చు, బై చేయొచ్చు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అప్పటికి బాగా ఇష్టపడతారనమాట. ఇది అయిన తర్వాత సక్సెస్ స్టోరీస్ తీసుకెళ్ళండి. సక్సెస్ స్టోరీస్ ఒక 4-5 వాచ్ చేయించండి, లైక్ చేయించండి. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, అక్కడ మేక్ ఏ పోస్ట్లో మీరు పోస్ట్ చేయించండి. వాళ్ళు టైప్ చేసే వీలైతే వాళ్ళు టైప్ చేయగలిగే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటే టైప్ చేయించండి. ఏదైనా మార్కెట్ ఆప్షన్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర సేల్ కోసం ఒక పోస్ట్ చేయించండి, లేకుంటే వాళ్ళకి పర్చేజ్ కోసం ఒక పోస్ట్ చేయించండి. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఆ బిలీఫే ఎక్కువ అన్నమాట. సో సక్సెస్ స్టోరీస్ వాచ్ చేపిస్తారు. తర్వాత సార్ మీరు మన కోర్సెస్ అన్ని వాచ్ చేస్తారు, మీకు మధ్య డౌట్ వస్తే ఏం చేస్తారు సార్? దానికోసము ఒక కోచ్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి అక్కడ సహాయం అనే ఆప్షన్కి వెళ్ళేసి, హెల్ప్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కోచ్ బెనిఫిట్ అక్కడ తీసుకెళ్ళి కోచ్ని ఎలా రీచ్ కావచ్చో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది అయిన తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ నిర్ధారించండి, ఆ పేజ్కి తీసుకెళ్ళండి. అక్కడ టాప్ లైక్ మీకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చూడండి సార్, ఇంతమంది, ఇన్ని లక్షల మంది, దగ్గర 43 lakh అండ్ అబౌవ్ మెంబర్స్ ఇప్పుడు మన అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. అక్కడ ఎన్ఎస్డిసిని మళ్ళీ హైలైట్ చేయండి. మళ్ళీ కిందకి తీసుకొచ్చేసి అక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఉంటాయి. వీలైతే వాళ్ళని 1-2 చదవమని చెప్పండి, వాటిని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ 25 గోల్స్, ఆల్మోస్ట్ 530 కోర్సెస్, ఇన్ని వీడియో సెషన్స్, దాన్ని బాగా హైలైట్ చేయండి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు 2-3 క్లోజింగ్ క్వశ్చన్స్ అడగాలన్నమాట. 2-3 క్లోజింగ్ క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్స్ సార్? మీకు మన అప్లికేషన్ గురించి పూర్తిగా అర్థమైంది కదా సార్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా సార్? అడగండి, వాళ్ళు బాగా అర్థమైందని చెప్తారనమాట. సార్ మీరు ఐఎమ్ షూర్ మీకు చాలా ఫీచర్స్ నచ్చి ఉంటుంది. ఇప్పటాలు మీరు ఒక ఫీచర్ని పిక్ చేయాలంటే మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి సార్? కోచ్ బెనిఫిటా, లేకుంటే మార్కెట్ ఆప్షన్, ఏది మీకు బాగా నచ్చింది సార్? ఇలా క్లోజింగ్ క్వశ్చన్ అడగండి. తర్వాత ఇంకొకటి ఎమోషనల్గా, సార్ మీరు చెప్పారు మీకు కెరీర్ స్టార్ట్ అయ్యి 5 years ఉందనేసి. సో 5 years బ్యాకే మన అప్లికేషన్ లాంటి అప్లికేషన్ మీకు ఉండి అప్పుడే మీకు ఇంత నాలెడ్జ్ ఉంటే ఇప్పటికీ మీ కెరీర్ని బాగా బిల్డ్ చేసుకోవచ్చు, మీరు ఫినాన్షియల్గా ఇంకా స్టేబుల్గా ఉండిండొచ్చు అని మీకు అనిపిస్తుంది సార్? అడగండి. నెక్స్ట్ సార్, ఇక మీద మన అప్లికేషన్ యూజ్ చేసి మీరు కెరీర్ని మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ మీరు వచ్చిందే సార్ అని అడగండి. దెన్ ఇప్పుడు ప్యాకేజ్ తీసుకెళ్ళి 3 ప్యాకేజ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 3 ప్యాకేజ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో 3 months ప్యాకేజ్లో ఉన్న బెనిఫిట్స్, 1 year, 3 years ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఎంఫసైజ్ చేయండి 3 years ప్లాన్ని. సార్ 3 years ప్లాన్లో మీకు సో ఇప్పుడున్న కోర్సెస్ కాదు, నెక్స్ట్ 3 yearsలో యాడ్ చేయబోయే అన్ని కోర్సెస్ ఫ్రీ సార్ అని హైలైట్ చేయండి. రెండోది 1+1 ఆఫర్ని బాగా హైలైట్ చేయండి. మూడోది సిఎస్ సుధీర్ సార్తో మీకు లైవ్లో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని బాగా హైలైట్ చేయండి. నాలుగోది మామూలుగా ఏదైనా చేయాలంటే సార్ మనము లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేయాలి సార్. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్యాకేజెస్ని మనము 3 రకాలుగా డివైడ్ చేసాం సార్. ఒకటి 3 months వచ్చేసి లర్నర్స్కి, 1 yearకి వచ్చేసి డూయర్స్కి, 3 yearsకి వచ్చేసి అచీవర్స్ సార్. ఐఎమ్ షూర్ మీరు అచీవర్ సార్. ఏదైనా అచీవ్ చేయాలంటే 3 years మీకు బాగా హెల్ప్ అవుతుంది సార్.
ఆ నంబర్స్ బాగా మాట్లాడండి. సార్ 3 మంత్స్కి వచ్చేసి మీకు 3,999 పే చేయాలి. సో 1 ఇయర్కి అయితే 3,999 ఇంటూ 4 ఎంత, 12 మంత్స్ కాబట్టి 16,000 రూపీస్ అవుతుంది అనమాట. అది వాళ్ళకి ఇప్పుడు 70,999 దొరుకుతుంది. సో 70,999 ఇంటూ 3 ఎంత, 24,000 రూపీస్. ఇప్పుడు వాళ్ళకి 11,999 దొరుకుతుంది. దెన్ మీరు స్కాలర్షిప్ ఇస్తారనమాట. సో కస్టమర్కి మీరు 3 ప్యాకేజెస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు అడగండి. వాళ్ళు మోస్ట్లీ 3 మంత్స్ ప్లానే చెప్తారనమాట. అప్పుడు వెంటనే ఓకే అని చెప్పేకండి, ఇంకొకసారి పుష్ చేయండి 3 ఇయర్స్ ప్లాన్కి 1 ఇయర్ ప్లాన్కి. ఎందుకంటే అలా పుష్ చేస్తే కనీసం 3 మంత్స్ ప్లాన్ గ్యారంటీగా తీసుకుంటారనమాట. ఓకే అని చెప్పేస్తే టైం అడుగుతారనమాట. సో ట్రై చేయండి 1 ఇయర్ లేకుంటే 3 ఇయర్స్ మళ్ళీ పుష్ చేయండి. సో లేదంటే 3 మంత్స్కి చేయించండి. తర్వాత స్కాలర్షిప్ ఎనేబుల్ చేస్తారని చెప్పి స్కాలర్షిప్ ఎనేబుల్ చేయండి. స్కాలర్షిప్ ఎనేబుల్ చేసిన తర్వాత అప్పుడు ఎనేబుల్, సార్ నాకు కనపడదు మీకే కనపడుస్తుంది, నాకు తెలియదు యాక్చువల్గా ఎంత వస్తుందో, మీకే కనపడుతుంది చెప్పండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి చెక్ చేయండి. అప్పుడు ఒకసారి మీరు మాట్లాడుతూ ఉండండి. సో మామూలుగా స్కాలర్షిప్ వచ్చేసి 300, 350, 400, 1000 అలా వస్తుంది, అలా చెప్తూ ఉండండి. ఎంత వచ్చింది సార్ అడగండి. వాళ్ళు 1,000 రూపీస్, 2,000 రూపీస్, 4,000 రూపీస్ ఇలా రియాక్ట్ ఇస్తారనమాట. సార్ ఆర్ యూ షూర్ 4,000 రూపీస్ సార్, ఒకసారి కన్ఫర్మ్ చేయండి సార్, 400 4,000 సార్ కన్ఫర్మ్ చేయండి సార్. లేదు సార్ 4,000 సార్, ప్లీజ్ ఒకసారి మెసేజ్ చదవండి సార్. అలా వాళ్ళు ఒకసారి మెసేజ్ చదవమని చెప్పండి. సార్ అక్కడ రిమైనింగ్ అమౌంట్ 70,999 కనపడుతుంది సార్. వావ్ సార్, యు ఆర్ సో లక్కీ సార్, మీకు హైయెస్ట్ అమౌంట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 మంత్లో మీకే సార్ హైయెస్ట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ సార్, ఆర్ యూ హ్యాపీ నౌ సార్, ఇలా అడగండి. సో మామూలుగా టైమర్ వచ్చేసి సార్ అక్కడ మామూలుగా వచ్చేసి 60 మినిట్స్ 90 మినిట్స్ అలా ఉంటుంది. మీకు ఎంత టైమర్ ఉంది కనుక్కోండి. సార్ ఓన్లీ 28 మినిట్సా సార్, ఓన్లీ 23 మినిట్సా సార్, ఓ నో ప్రాబ్లం సార్, విత్ ఇన్ 2 మినిట్స్లో ఫినిష్ చేద్దామని చెప్పేసి కింద ప్రాసెస్ చేయబడింది దానిపైన క్లిక్ చేయమని చెప్పండి. ఇప్పుడు అమౌంట్ ఉందా చేసుకుంటారా అడగకూడదు అనమాట. సార్ అక్కడ మీరు ఈమెయిల్ ఐడి వాడుతున్నారు అడగండి. ఎస్ అంటే అక్కడ ఈమెయిల్ టైప్ చేయండి. సార్ మీరు పే చేస్తున్న అమౌంట్కి ఈ డైలాగ్ చాలా ఇంపార్టెంట్, మీరు పే చేస్తున్న అమౌంట్కి మీకు ఇన్వాయిస్ వస్తుంది సార్ అనేసి కింద అక్కడ చెల్లించండి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయమని చెప్పండి. దెన్ ఆల్రెడీ మీకు వాళ్ళు కన్ఫర్మ్ చేసింటారు ఫోన్పే, గూగుల్ పే అనేసి, దానిపైన క్లిక్ చేయమని చెప్పి సో పేమెంట్ కంప్లీట్ చేసేయండి. సో ఫోన్పే వాడుతున్నప్పుడు ఒక సజెషన్ ఏంటంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోకండి, ఫోన్పే వాలెట్ సెలెక్ట్ చేసుకోండి. అలా పేమెంట్ అవుతుందన్నమాట. సో ఇలాగా మీరు పేమెంట్ చేయించండి. పేమెంట్ చేసే విషయంలో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. బిలీవ్ మీ ఫ్రెండ్స్, ఈ స్క్రిప్ట్ మీరు ఫాలో అయ్యి డైలీ మీరు ఒక 8 నుండి 10 ప్రజెంటేషన్ ఇస్తే గ్యారంటీ ఒక సేల్ ఆన్ కాల్ క్లోజ్ అవుతుంది. అండ్ మిగిలివన్నీ మీకు పైప్ లైన్ క్రియేట్ అవుతుంది. మీకు ఫాలోఅప్స్ క్రియేట్ అయితే డైలీ ఒక ఆన్ కాల్ క్లోజ్ చేయగలుగుతారు. ఫాలోఅప్స్ నుండి డైలీ 1-2 సేల్ క్లోజ్ చేయగలుగుతారు అనమాట. ఇలా మీరు స్క్రిప్ట్ ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరూ ఆ 1 lakh ఏం నెట్ రెవెన్యూ ఉందో దానికి ఈజీగా ఏం చేయొచ్చు అనమాట. 1 lakh రూపీస్ చేస్తే 50,000 రూపీస్ మీకే వస్తుంది అనమాట. ఐఎమ్ షూర్ మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ వాచ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ స్క్రిప్ట్ వీడియోని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.